చూద్దాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేస్తారు. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, కానీ ఇప్పుడున్న విచిత్ర పరిస్థితి ఎప్పుడు చూడలేదన్నారు. జగన్ బంగారుపాళ్యం పర్యటనకు హాజరైన వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని జిల్లా ఎస్పీ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పోలీసుల తీరు ఒకేలా ఉందని విమర్శించారు. ఇలాగే కొనసాగితే పోలీసులపై ప్రైవేట్ కేసు పెడతామని హెచ్చరించారు. లోకేష్ చెప్పినట్టుగానే చట్టం చేతుల్లోకి తీసుకుని పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి రలిచేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ఏంటి రవికృష్ణ, అంటే విచిత్ర పరిస్థితులు అంటే ఏంటి, అసలు ఎప్పుడు చూడలేదని అంబటి రాంబాబు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు అంబటి రాంబాబు? ఏకంగా ప్రైవేట్ కేసులు పెట్టడం ఏంటి, అసలు ఏం చెప్తారు, ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. సతీష్, ప్రధానంగా కూడా ఈరోజు అయితే మాత్రం అంబటి రాంబాబు చాలా సీరియస్ కామెంట్ చేశాడని చెప్పుకోవాలి. ఏదైతే ఆయన సత్తనపల్లికి సంబంధించినటువంటి సత్తనపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తాం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యాడు. హాజరైన తర్వాత పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాత్రం ఆయన చాలా హాట్ కామెంట్ అయితే చేశాడని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తలని అయితే మాత్రం ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు, అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమ కేసులకు భయపడేటువంటి పరిస్థితి తమకు లేదని ఆయనైతే తెలియజేశాడు. ప్రధానంగా కూడా దశాబ్దాల పాటు తాను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఇప్పుడు ఉన్నట్టు విధంగా కూడా ఈ కక్షపూరిత రాజకీయాలు అయితే తాను ఇంతవరకు చూడలేదు అని ఆయనైతే స్పష్టం చేశాడు. ప్రధానంగా కూడా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజల సమస్యల కోసం, అదేవిధంగా కూడా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపడానికి అనేక సార్లు కూడా తాము పర్యటనలు చేసినటువంటి సందర్భంలో ప్రతిపక్షాన్ని మాత్రం టార్గెట్ చేసిన పరిస్థితి అయితే కనపడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షం మీద కక్ష కట్టింది. అదేవిధంగా కూడా ప్రతిపక్షం సంబంధించినటువంటి కార్యక్రమాలకి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు హాజరు కాకుండా ఉండడానికి ఏకంగా రౌడీ షీట్లు సైతం ఓపెన్ చేస్తానని చెప్పడం మాత్రం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అని ఆయన చెప్పాడు. ప్రధానంగా కూడా మొన్న జరిగినటువంటి బంగారుపాళ్యం పరామర్శ, ఏదైతే మామిడి రైతుల పరామర్శ ఉందో ఆ పరామర్శకు వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మణికంఠ ఎవరైతే ఉన్నారో ఆయనైతే మాత్రం ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే మాత్రం వాళ్ళని మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాననేటువంటి చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఆయన చాలా సీరియస్గా కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఇటువంటి కార్యక్రమాలకు హాజరైనటువంటి సందర్భంలో పోలీసులు ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే దానికి సంబంధించి కేసులు నమోదు చేస్తే దాన్ని న్యాయస్థానంలో తాము ఫేస్ చేస్తాం, అంతేగాని తమ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ఏంటి అని ఆయనైతే మాత్రం గట్టిగా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా భవిష్యత్తులో మర్డర్ కేసులు కూడా తమ మీద బనాయిస్తారా అని ఆయనైతే ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా గత కొంతకాలం నుంచి ఎక్కడైతే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ యాక్టివిటీస్, అదేవిధంగా కూడా దీనికి సంబంధించినటువంటి యూట్యూబర్స్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేశారు. అనవసరంగా కూడా కేసులు బనాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని ఆయనైతే చెప్పాడు. ప్రధానంగా కూడా ఎవరైతే డీజీపీ అయిన హరీష్ కుమార్ గుప్తా కానీ, గుంటూరు ఐజీ అయినటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మణికంఠ అనే ఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించి కార్యకర్తల నాయకులను టార్గెట్ చేశారు. వీళ్ళంతా కూడా లోకేష్ రాజ్యాంగం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని ఆయనైతే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఈ విధంగా కనుక పోలీసులు ప్రవర్తిస్తే మాత్రం తాము ఊరుకునే ప్రసక్తి ఉండదని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, అదేవిధంగా కూడా ప్రైవేట్ కంప్లైంట్లు అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా వేస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి. ఒక ప్రతిపక్షం అనేది కీలకంగా కూడా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు సమస్యల కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా కూడా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వెళుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రతిపక్ష నాయకుడు వెళుతూ ఉంటాడు. ఇటువంటి సందర్భంలో ప్రజలను కలవటానికి, సమస్యలు పరిష్కరించడానికి వెళ్ళే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ టార్గెట్ చేస్తారా? ఇది ఏంటి? ఇది ఎటువంటి రాజ్యాంగంలో ఇటువంటి సూత్రాలు ఎక్కడన్నా ఉన్నాయో? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఇటువంటి సూత్రాలు లేవు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలోనే ఇటువంటి అమలు చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కూడా తాము టార్గెట్ చేస్తామని చెప్పారు. ప్రధానంగా కూడా కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు మాత్రం ఏదైతే అధికార పార్టీకి సంబంధించి వాళ్ళైతే చెంచాలుగా వ్యవహరిస్తున్నారని కీలకంగా కూడా ఆయనైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడింది. భవిష్యత్తులో కనుక
పోలీసులు తమ తీరును మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా తగిన విధంగా సమాధానం చెప్తామని మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని న్యాయస్థానాలు ఆశ్రయించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం, ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తామని చెప్పాడు. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సత్తెనపల్లిలో అంటే గత నెల 18వ తేదీన దీనికి సంబంధించి రెంటపాళ్ల గ్రామానికి సంబంధించి జగన్ వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా 113 మంది మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసినటువంటి వాళ్ళలో కొంతమంది నాయకులకైతే మాత్రం నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ అంబటి రాంబాబు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణలో అయితే పాల్గొన్నాడు. విచారణలో పాల్గొని వచ్చిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం ఆ రోజు రెంటపాళ్ల గ్రామానికి సంబంధించిన ఇష్యూలో మాత్రం అంత పెద్ద ఎత్తున కూడా ప్రజలైతే వచ్చేవాళ్ళు కాదు. తాము ఎవరిని ఈ ప్రజలనైతే అక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ తాము అయితే మాత్రం వాళ్ళు ఎవరిని సేకరించలేదు. కేవలం వాళ్ళంతా పాటు అభిమానంగానే వచ్చారు. దానికి ప్రధాన కారణం పోలీసులని తెలియజేశాడు. దానికి ఆ విధంగా ఆ రోజు మాత్రం 1300 మంది పోలీసులతో అక్కడైతే ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించే విధంగా కూడా ప్రవర్తించినటువంటి నేపథ్యంలో ఈ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరింతగా కూడా అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు ఉత్పన్నమయ్యాయని అని చెప్పారు. ఈ విధంగా కనుక తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎంత ప్రెజర్ చేస్తే అంత ఎత్తును కూడా ఉవ్వెత్తును కూడా ఎగిసిపడతాం అనేటువంటి ఒక సింబాలిక్ని అయితే మాత్రం ఆయన క్రియేట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తులో పోలీసులు తాము తీరు మార్చుకోవాలి, చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. అలా కాకుండా ఒక పార్టీకి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించినట్లయితే మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, వాళ్ళకి తగిన విధంగా కూడా బుద్ధి చెబుతాం అనే ఒక సంకేతాన్ని అయితే అంబటి రాంబాబు ఇచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.